మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిస్తే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే కలతైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. రంజిత్ బాబు గారు అయ్యగారి కొడుకు అనిపించుకున్నారండి. నాన్నలా ఎందుకు అనుకుంటానండి? అక్కడ విషయాలు మాత్రమే మోసుకొచ్చి చెప్తే ఇంక ఈ సంగ ఎందుకండి? ఆ హర్షబాబుకి వర్కర్స్కి మధ్య గొప్ప ఫిట్టింగ్ పెట్టడానికి ఓ పెద్ద ప్లాన్ వేసేసినానండి. అదే అయ్యగారు వేసినారండి, నాకు చేసినానండి. ఇప్పుడు ఆ పని మీద ఉన్నానండి. యజమానికి వర్కర్లకి మధ్య గొడవలు వస్తే ఇక ఆ కంపెనీ ఏటి నడుతుంది, లాభాలు ఏటి తీసుకొస్తుంది. అది నిజం చెయ్యి, అప్పుడు మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి రాకపోతే నన్ను అడుగు. ఒరే అబ్బాయి రంజిత్, నీకు ఆ తెలివితేటలు ఉన్నాయనే కదా ఇంత పెద్ద పెద్ద చదువులు చెప్పించింది. అవునండి, అటు చదువు ఇటు అయ్యగారి బుద్ధులు రెండు మీకు అభినయం అనుకోండి. అబ్బో మిమ్మల్ని పట్టలేమండి బాబు. పొగడ్డం ఆపి ముందు పని చూడు. అయ్యా కొడుకులు ఇద్దరికి ఈ పొగడతలు నచ్చవు కాబోలు. అసలు ఇవి పొగడతలు కాదండి బాబు. ఒరే సంగుగా, నువ్వు ఉబ్బెత్తే ఉబ్బిపోనురా. అలానే ఉబ్బిపోతే నానింత దూరం వచ్చేవాడినే కాదు, ఎంత ఎత్తుకు ఎదిగేవాడినే కాదు. ఊరికి ఆయాస పడకుండా వచ్చిన పని చూడు. ఎంతకీ ఇక్కడికి ఎందుకు తగలండివో చెప్పినావు కాదు. చెప్పడానికి ఏటుందండి, నెల అయింది కదా, డబ్బులు ఇస్తారేమోనని. వారి యాదవని నీ పనే బాగుందిరా. అటు ఇటు జీతాలు దొబ్బెత్తన్నావు. ఇటు మీరు నాకు ఇచ్చే జీతం వల్ల మీ కంపెనీ ఎదుగుతుంది, అటు హర్షబాబు నాకు ఇచ్చే జీతం వల్ల పాప ఆయన కంపెనీ నట్టపోతుంది. ఒట్టి నట్టం కాదురా, గట్టి నట్టంతో ఆ హర్షబాబు కంపెనీ సతికలు పడిపోవాలా, మూత పడిపోవాలా. రాధా, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. ఇదేమిటి ఇవాళెవరు 2-3 కూరలు చేస్తాను పెద్ద కోతలు కోసావు, ఒకే కూర చేసావు? ఇవాళ నా మనసేం బాగోలేదండి, అందుకే ఏదో వంట అయింది అని అనిపించాను. ఏనాదా ఆరోగ్యం బాలేదా? నా ఆరోగ్యంకేం కాలేదు గాని ఈవేళ మన ఇంటి పక్కన జరిగిన ఘోరం చూసి నా కడుపు తరుక్కుపోయిందండి. ఏమైంది? మన ఇంటి కుడిపక్క 4 ఇంట్లో పానకాలు అని ఫుడ్ గోడౌన్స్ లో పనిచేస్తూ ఉంటాడు, గుర్తొచ్చాడా? 2-3 పిల్లలు కూడా ఉన్నారు. అతనే. ఆయనకే నిక్షేపంగా ఉన్నాడు. ఎట్టొచ్చి పిల్లలే. పిల్లలకి ఏమైంది?
ఆ పానకాలకి పిల్లల్ని పోషించే శక్తి లేదంట. 2 పిల్లల్ని వాళ్ళ దూర బంధువులు ఎవరికో దత్తతిచ్చాడండి. పాపం పానకాల భార్య ఎంత ఏడ్చిందో తెలుసా అండి? 9 మాసాలు మోసి కన్నా ఆ తల్లి నుంచి బిడ్డను దూరం చేయడానికి ఆ తండ్రికి చేతులు ఎలా వచ్చాయండి? పుట్టిన బిడ్డ బుడిబుడి నడకలతో నడుస్తూ ఉంటే ఆ తల్లి ఎంత ఆనందపడుతుందో తెలుసా అండి? ఆ తల్లి నుంచి ఆ ఆనందాన్ని దూరం చేసేశాడు ఆ నీచుడు. పుట్టిన బిడ్డకి పలానా పేరు పెట్టుకోవాలని, ఎత్తుకుని ముద్దాడాలని, బిడ్డతో ఆడుకోవాలని ఎన్నో ఆశలుంటాయి ఆ తల్లికి. అవన్నీ ఆ దత్తత పేరుతో దూరం చేసేశాడండి. ఆవు నుంచి దూడను వేరు చేస్తేనే పాపం అంటారు. ఇది మరీ పాపం కదండి. ఆ తండ్రి మాత్రం ఏం చేస్తాడు? విధి నిర్ణయం అలా ఉన్నప్పుడు. ఆ మాట అనకండి. విధేంటండి విధి? అంతా ఆ భర్తే చేశాడు. దత్తతని పిల్లలు తీసుకెళ్లిన వాళ్ళు చెరువు పక్క ఎక్కడో దూరంగా ఉంటారంట. ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారో, ఏం చదువుతున్నారో ఆ తల్లికి ఏమీ తెలియదు కదా. చెట్టుకు కాసిన కాయల్ని తెంపుకుపోయినట్టు ఆ తల్లి నుంచి 2 బిడ్డల్ని పట్టుకుపోయి ఆ తల్లికి ఏడుపును మిగిల్చారు. ఆ తల్లి అలా ఏడ్చి ఏడ్చి చచ్చిపోయినా ఆ పిల్లలకి తెలియదు కదండి. కలిసి పుట్టిన తోబుట్టువులకు పెద్దయిన తర్వాత కూడా వివరాలేమీ తెలియవు. ఇది ఎంత ఘోరం అండి. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ, రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏదో బండిలో ప్రయాణికుల్లా ఎక్కడో ఉండిపోయి తల్లి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే మనం మనుషులవా, అడవిలో జంతువులవా? జంతువులు కూడా పిల్లల్ని ఎవ్వరికీ ఇవ్వవు. అంతకన్నా ఘోరంగా ఆ తల్లి ప్రమేయం లేకుండా ఆమె పిల్లల్ని ఆమె మొగుడిచ్చేశాడు. అయ్యయ్యో, అదేమిటండి చెయ్యి కడిగేసుకుంటున్నారు? ఆకలిగా లేదు. పాపం, మీరు నాలాగే ఈ విషయం విని బాధపడుతున్నారు కదూ. ఆ తండ్రి తప్పు చేశాడు, తప్పక చేశాడు. ఆ తండ్రికి తెలుస్తుంది. బాధ్యత అతను లెక్క చేయదు. సంగీత, టైం ఎంత అయింది? అబ్బాబ్బాబ్బా, ఇప్పటికి 10 సార్లు అడిగారు. టైం ఎంత అయింది? 10:30. నేను మొదటిసారి అడిగినప్పుడు ఎంత చెప్పావు? 10. అంటే అరగంట నుంచి టెన్షన్ పడుతున్నాను, కూతురు ఇంకా ఇంటికి రాలేదని. నీకు ఆ టెన్షన్ లేకపోగా ఎన్నిసార్లు అడిగానో లెక్కలే చెప్తావా? ఆడపిల్ల 10:30 అయినా ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి? అంటే మగపిల్లాడు రాకపోతే పర్వాలేదన్నమాట. ఈ తెలివితేటలు ఆడపిల్ల పెంచడంలో ఉపయోగించు. అటు దానికి ఇటు ఇంటికి పరువు దక్కే ఛాన్స్ అయినా ఉంటుంది. మగపిల్లాడు పాడైతే వాణ్ణి మాత్రమే తిట్టూరుకుంటారు. అదే ఆడపిల్ల పాడైతే దాంతోపాటు దాని అమ్మా బాబులు కూడా తిడతారు. అదేంటి, అప్పుడే మీ భోజనం అయిపోయిందా? తినాలనిపించట్లేదు. ఎందుకని? టెన్షన్. కూతురు రావడం లేట్ అయితే నీకు కొంచెం కూడా టెన్షన్ లేదా? ప్రేమ ఉన్న చోటే టెన్షన్ ఉంటుంది. ఓ మనిషిని ప్రేమించడమే నిజమైతే ఆ మనిషి రావడం కొంచెం లేట్ అయినా టెన్షన్ పడతామన్నది అంతకంటే నిజం. అంటే నాకు మన అమ్మాయి మీద ప్రేమ లేనట్టేనా? అది నువ్వు తేల్చుకోవాల్సిన విషయం. మామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకమ్మా థ్యాంక్స్? ఇంత లేటుగా వచ్చినా ఏమీ అన్నందుక, కొంచెం కూడా టెన్షన్ పడినందుక? అదే డాడీ, కొత్త సినిమాకి మా ఫ్రెండ్స్ తో మ్యాట్నీకి వెళ్తే టికెట్స్ దొరకలేదు. అప్పుడు మమ్మీకి ఫోన్ చేశాను. అంతే, ఎలా మేనేజ్ చేసిందో ఎంతొచ్చి కొనిందో తెలియదు కానీ
ఫస్ట్ షోకి హాల్లో టికెట్స్ అన్ని కొనేసి హాలు మొత్తం మా ఫ్రెండ్స్ 5గురమే సినిమా చూసేలా ఏర్పాటు చేసింది. మా ఫ్రెండ్స్ ఎంత ఆశ్చర్యపోయారో తెలుసా? మీ మమ్మీ ఎంత గ్రేటే, నీకేం కావాలో అది ఇచ్చే మమ్మీ నీకుంది, నువ్వు చాలా లక్కీ గర్ల్ అని ఇలా చెప్పి చెప్పి నన్ను ఆకాశానికి ఎత్తేశారు. మై స్వీట్ మమ్మీ. రావే భోంచేద్దు గాని. రెస్టారెంట్ లో తినేసాను మమ్మీ, ఫ్రెండ్స్ బలవంతం చేశారు. ఓకే ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్ మామ్. గుడ్ నైట్. ప్రేమ ఉన్న వాళ్లే టెన్షన్ పడతారన్నారుగా, కానీ టెన్షన్ పడ్డం మాత్రమే ప్రేమ కాదు, కూతురు కోరింది ఇవ్వడం కూడా ప్రేమే. దీన్ని ప్రేమనరు, పిచ్చి ప్రేమ అంటారు. ఇందాక ప్రేమే లేదన్నారు, ఇప్పుడేమో పిచ్చి ప్రేమ అంటున్నారు. అవును, సినిమా చూడాలనుకున్న కూతురికి టికెట్ కొనివ్వడం ప్రేమ, కానీ మొత్తం హాలు టికెట్లనే కొనివ్వడం పిచ్చి ప్రేమ. పిల్లలు ఏమడిగినా ఇవ్వాలనుకోవడం ప్రేమే, కానీ నేను అడిగిందల్లా ఇస్తారన్న అభిప్రాయానికి పిల్లల్ని తీసుకురావడం పిచ్చి ప్రేమ. ఏం కొనాలన్నా డబ్బు కావాలనే విషయం పిల్లలకి తెలియజెప్పడం ప్రేమ, కానీ డబ్బుతో ఏమైనా కొనగలమనే అభిప్రాయానికి పిల్లల్ని తీసుకురావడం పిచ్చి ప్రేమ. చూడు, పిల్లలకి డబ్బు విలువ చెప్పాలి, కానీ డబ్బుకి విలువే లేదని చెప్తే జీవితంలో విలువల్ని కోల్పోవాల్సి ఉంటుంది. పిల్లల్ని ముద్దు చేస్తే చెప్పు చేతల్లో ఉంటారు, అదే గారాబం చేస్తే చెయ్యి దాటిపోతారు. తిను. ఆ గుహలో ఉన్న మాంత్రికుడు రాజకుమారిని బంధించాడు. ఆమె ఏడ్చింది, ప్రతిమాలింది. అయినా ఆ మాంత్రికుడికి జాలి కలగలేదు. ఆ అందాల రాశిని బలివ్వటానికే నిశ్చయించుకున్నాడు. ఇంతలో తెల్ల గుర్రం మీద పదునైన కత్తి చేతపట్టి ఆజానుబాహుడు అందగాడైన ఆ రాకుమారుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. బంధించబడిన ఆ రాకుమారిని చూసి దగ్గరకొచ్చి ప్రేమతో పిలిచాడు. మేడం, అద్భుతమైన సెంట్ ఉంది మేడం. ఉంటే కావాలని నేను అడిగానా? అడగకుండానే అవతల వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళని కలుసుకొని ఈ సెంటుని ఇచ్చుకొని వాళ్ళిచ్చే డబ్బులు తీసుకుని వెళ్తుంటాను మేడం. ఇమ్మంటారా? నేను అర్జెంటుగా బయటికి పొమ్మంటా. మేడం, అంత మాట అనొద్దండి మేడం. ఈ బ్యాగు భుజాన తగిలించుకొని తొలిబోనిగా మీ ఇంటికే వచ్చాను మేడం. మేడం, ఈ సెంటు కొనండి మేడం. సెంటిమెంట్ పేరు చెప్పి సెంటును అంటగడదాం అనుకుంటున్నావా? నేనంత అమాయకురాల్ని కాను. తెలివైన వాళ్ళు కూడా ఈ సెంటు పూసుకోవచ్చు మేడం. అతి తెలివి చూపించకు. లేదు మేడం, మీరే జాలి చూపించి ఈ బాటిల్ తీసుకోవాలి మేడం. తీసుకోను. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హీరోయిన్లందరూ ఈ సెంటునే వాడుతున్నారు మేడం. అంటే వాళ్ళ దగ్గర నుంచి కొట్టుకొని వచ్చావా? మేడం, కాలుకేస్తే మెడకేస్తున్నారు, మెడకేస్తే కాలుకేస్తున్నారు మేడం. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉంటే నీ మొహం మీద తలుపేస్తాను. గెట్ అవుట్. రాస్కల్. షిట్. ఆ రాకుమారిని చూసి రాకుమారుడు తొలి చూపులోనే ఆమెని ప్రేమించాడు. మనసు దోచుకున్న ఆ రాకుమారిని వెంటనే వరించాలనుకున్నాడు. ప్రేమ నిండిన హృదయంతో ఆమెని పిలిచాడు. ఏవండి? ఆ పిలుపుకి రాకుమారి పులకించిపోయింది. మేడం, ఈసారి నువ్వొచ్చావా? ఏ వంట కడదావని? అది కాదండి, నేను నిన్నే. నీకసలు బుద్ధుందా? ఇంట్లో వాళ్ళు ఏం పనిలో ఉన్నారో, ఏం బిజీగా ఉన్నారో అన్న జ్ఞానమైనా ఉందా నీకు?
ఓ వచ్చేయడమే. కాస్త నా మాట వినండి. వింటే నువ్వు తెచ్చిన ప్రోడక్ట్స్ గురించి బోర్ కొడతావా? లేదంటే నీ ప్రోడక్ట్స్ కొనకపోతే మాకు శాపాలు పెడతావా? నేను నిన్నే. లోపలికి ఎవరు రానిచ్చారు? ఈ వాచ్మెన్లకి బుద్ధుండదు. ముక్కు మోహం తెలియని వాళ్ళందరినీ లోపలికి పంపిస్తారు. వాళ్ళని అర్జెంటుగా ఉద్యోగం నుంచి పీకేయాలి. పెద్ద సేల్స్ మ్యాన్ లాగా భుజాన్ని ఏదో ఒక బ్యాగ్ తగిలించుకొని రావడం, ఇంట్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవడం, టైం చూసి ఏ అర్ధరాత్రో కన్నం వేసి దొంగలించుకుపోవడం. మీలాంటి వాళ్ళకి ఇవన్నీ బాగా అలవాటైపోయాయి. నీలాంటి వాళ్ళని వెంటనే పోలీసులకు అప్పగించాలి. ఎవరినమ్మా చెడామడ తిడుతున్నావు? సార్. అరే కృష్ణ, నువ్వా? డాడీ, ఈ సేల్స్ మ్యాన్ మీకు తెలుసా? చంపావు పో. ఇతను సేల్స్ మెన్ ఏంటమ్మా? కోటీశ్వరుడు హరిచంద్ర ప్రసాద్ గారు అబ్బాయి కృష్ణప్రసాద్. ఫారెన్ లో ఎంబీఏ పాస్ అయ్యాడు. వర్క్ తెలుసుకోవడానికి మన రియల్ ఎస్టేట్స్ లో పనిచేస్తున్నాడు. మరి ఇదేంటి డాడీ నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు అసలు మర్యాద మర్చిపోతున్నారు. ఇప్పటిదాకా నువ్వు నిలబెట్టి దబాయించగాలేంది, నేను నిలబెట్టి మాట్లాడితే తప్ప? నువ్వు బాగా గడుసుదానమైపోతున్నావు. అస్సలు నీ తప్పు ఒప్పుకో కదా. డాడీ లేదు లేదులే కృష్ణ, పద. మా అమ్మాయి సౌందర్య. హాయ్. హలో. బిఎస్సి ఫైనల్ ఇయర్. అలాగా, చాలా సంతోషం అండి. బాగా కామ్ గోయింగ్ అనుకుంటున్నావా? అబ్బే డాడీ, అబ్బే అదేం లేదమ్మా, మాట కొంచెం పిలుసయ్యా అంతే. కొంచెం ఏం కర్మండి, బాగా ఎక్కువే. క్యాచ్ చేసావు, తెలివైన వాడివే. అవునులే, అన్ని తెలివితేటలే లేకపోతే ఎంబీఏ గోల్డ్ మెడల్ ఎలా సాధిస్తావు? అది దేశం కాని దేశంలో. అబ్బే మీరనుకున్నంత ఏమీ లేదండి. మీ నాన్నలాగే గొప్పలు ఒప్పుకో. డాడీ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇంతకీ ఎక్కడుంటున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో అండి. అక్కడ ఇక్కడ ఎందుకయ్యా? ఎంతక మా గెస్ట్ హౌస్ లో ఉండొచ్చుగా. అబ్బే ఎందుకండి మీకు శ్రమ? శ్రమ? నేనేమన్నా గెస్ట్ హౌస్ మోస్తున్నానా? ఖాళీగానే ఉంటుందిగా, అందులో ఉండు. పర్వాలేదు సార్. థ్యాంక్స్. థ్యాంక్సా? గెస్ట్ హౌస్ లో నువ్వు ఉండను లేదు, నేను ఇవ్వను లేదు, మధ్యలో ఈ థ్యాంక్స్ ఎందుకయ్యా? నీకు మీ నాన్నకున్నాలే అబ్బాయి. వాడికి ఎంత డబ్బున్నా కామన్ మ్యాన్ లైఫ్ తెలుసుకోవాలంటాడు. అప్పుడే సొసైటీ అర్థమవుతుంది అంటాడు. అలా అనుకోబట్టే కదా మీకు అన్ని కంపెనీలున్నా నా దగ్గరికి నేను ఉద్యోగానికి పంపించాడు. మొత్తానికి తెలివైన వాడవయ్యా. రియల్ ఎస్టేట్ ట్రిక్స్ అన్ని ఇట్టే పట్టేస్తావు. ఇదిగోండి, ఈ లెటర్ ఆఫీస్కి వచ్చింది. చాలా కాన్ఫిడెన్షియల్ లెటర్ అన్నారని ఇంటికే తీసుకొచ్చాను. వెరీ గుడ్. అయితే పని మీదే వచ్చావన్నమాట? లేదు సార్, బైక్ మీదే వచ్చాను. మీ నాన్నలాగే నీకు కామెడీ పంచుందాయో. ఓకే సార్, నేను బయలుదేరుతాను. సరే కృష్ణ, ఆఫీసులో కలుద్దాం. నువ్వు లెసన్ వింటున్నావా? ఎవరు వచ్చారో ఎవరు పోయారో చూస్తున్నావా? మేడం, ప్యూన్ ఎంట్రన్స్ లో నుంచుంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది మాకు. రా. ఏంటిది? నోటీస్ అండి. ఉన్న పీరియడే 45 నిమిషాలు. అందులోనే చాడీలు, గొడవలు, రిపోర్ట్లు, కామెంట్లు, డౌట్లు ఇవి చాలవన్నట్టు మధ్యలో ఈ నోటీసులు ఒకటి. ఇంకేదైనా టైం దొరికితేనే లెసన్ అన్నమాట. నన్ను అంటారేంటి మేడం? అవునులే, నిన్ననేమి లాభం? నన్ను నేను అనుకోవాలి కాని. ఇటివు. రేపు ఫ్రైడే
మన కాలేజ్ వాళ్ళు బొటానికల్ టూర్ ప్లాన్ చేశారట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ పేర్లివ్వండి. మళ్ళీ విడివిడిగా పేర్లు ఇవ్వడం ఎందుకు మేడం? మేమంతా వస్తామని ఓ లైన్ రాసి సంతకం చేసి పంపించండి. నోనో, నేను రాను. అలా అనకే సౌందర్య, నువ్వు రాకపోతే మా అందరికి చాలా బోర్గా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. చేసిన పని చాలు గాని టైం ఏంది, భోంచేయడానికి రా. ఒరే ఉండరా, మధ్యాహ్నం 2 ఈ ఫైల్ ఫినిష్ చేయాలి. ఈలోగా ఇందులో మంచి చెడ్డలు చూసుకోవద్దు. మరి నీ మంచి చెడ్డలు నేను చూసుకోవాలి కదరా. రే, వేళకి మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అవును మరి. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిజమే కదా. కదా మరి. మరి పోయినాను పద. ఈ ఒక్క ఫైల్ చూసి వచ్చేస్తారా? మాట వినరా. అది కాదురా. మధ్యాహ్నం పోయినాం, ముసలాళ్ళకి 1 గంట దాటకూడదురా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? వయసు అయిపోయినాడు ముసలాడు అంటున్నా? నేనేమన్నా ఇలా ముసలాడినా? అవును మరి. మాకేమో వయసు పెరుగుతూ ఉంటుంది, నీకేమో వయసు తరుగుతూ ఉంటుంది, అంతేనా? మరీ అంత దారుణంగా వెనక్కెళ్ళింది పక్కకెళ్ళింది అన్నగాని నా వయసు మాత్రం 40 దగ్గర ఆగిపోయిందిరా. అలాగే కాస్త ఈ వాగుడాపి తిను. పప్పు ఇందులో ఉండదు, ఉప్పు. ఉడికించిన కూరలు ఉండవసలు కారాలు. ఇది కూరట, ఇందులో ఉప్పు కారాలు ఉండవట.